చెప్పండి. శిష్యులు అనగా ఎవరు? విడువక వెంబడించేవారు, విధేయతతో నేర్చుకునేవారు, విసుగక పనిచేసేవారు శిష్యులు. అంతేగా? ఈ లక్షణాలు మీకు ఏమైనా వచ్చినాయా? విన్నారా? వచ్చినాయా? ఇంత మనకేనా ఏమన్నా మనం ఇన్ని కలిగి ఉండాలా? నేనేం సార్ని కాదు, మీరేం పిల్లలు కాదు. నా వంతు నేను చెప్తే మీ వంతు మీరు విని ఇంటికి వెళ్ళిపోమని చెప్పడానికి. మనము యేసయ్యను అంటే ఎవరెవరిని వెంబడించాలో చెప్పేశాను, విధేయతతో ఏం నేర్చుకోవాలో చెప్పేశాను, విసుగక ఏం చేయాలో కూడా చెప్పేశాను. మీరు అవి రిపీట్ చేసుకోండి. అవి చెప్పుకుంటూ పోతే టైం లేదు, నాకు తక్కువ ఉంది కనుక. సాక్షులు అంటే ఎవరంటే వ్యక్తిగత రక్షణ అనుభవాన్ని ఇతరులతో తరచుగా పంచుకునేవారు. ప్రతి క్రైస్తవునికి ఈ లక్షణం ఉండాలి. మనము రక్షింపబడిన వారమైతే మన రక్షణ సాక్ష్యాన్ని మనం పంచుకోవాలి. ఎలా రక్షింపబడ్డావు నువ్వు? దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? అదే రక్షణ. రక్షింపబడడం అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకోవడం అంటారు చాలా మంది. అదొకటే కాదు. అసలు బాప్తిస్మం తీసుకున్నది రక్షింపబడ్డందుకేగా. ఏదో జరిగితేనేగా యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఏం జరిగింది అనేది పదే పదే మనం మన కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉండాలంట. కుటుంబ సభ్యులతో, కృపక్క ఇరుగు పొరుగు వారితో, నేను ఇలా రక్షింపబడ్డాను, దేవుడు నన్ను ఇలా రక్షించాడు, నాకు అలా విడుదల కలిగింది అని మనం చెప్తూ ఉండాలంట. ఇప్పుడు అని చెప్పారా? ఖచ్చితంగా చెప్పాలి. ఆ లక్షణం లేకపోతే మనం దేవుణ్ణి బాధపరిచే బిడ్డలలాగా ఉండిపోతాం. మన రక్షణ అనుభవాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉండేటట్లు చూసుకోవాలంట. ఎలా తాజాగా అంటే ఏంటంటే, పాత పాపాలకి మళ్ళీ మనం వెళ్ళకూడదు. ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏదైతే విడిచిపెట్టి వచ్చామో, బ్రతుకున్నంత వరకు మళ్ళా విడిచిపెట్టి వెళ్ళిన పాపాల దగ్గరికి వెళ్ళకూడదు. నిజంగా ఆలోచించండి అందరూ, ఇక్కడ మనసు పెట్టండి. ఒకప్పుడు నువ్వు విడిచిపెట్టినావు, పాపాన్ని విడిచిపెట్టినావు, చాలా పాపాలను విడిచిపెట్టినావు. పాపం కాదు, పాపాలను విడిచిపెట్టినావు. అయితే ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే, చాలా మంది కొంతకాలమే విడిచిపెట్టారు, మళ్ళీ విడిచిపెట్టిన వాటిని మళ్ళా పట్టుకుంటున్నారండి. అట్లా పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దేన్నైతే వద్దనుకున్నామో, దేన్నైతే కాదనుకున్నామో, తిరిగి దాని దగ్గరికి వెళ్ళడం కరెక్టా? మీరు చెప్పండి. కాదు. కానీ అదే చేస్తున్నాం. మరి ఎందుకు అట్లా? ఒకప్పుడు మీరు టీవీ చూడొద్దని మానేశారు, సెల్ ఫోన్ చూడొద్దని మానేశారు, ఇంకా బూతులు వద్దని కొంతకాలం మానేశారు, అబద్ధాలు వద్దని కొంతకాలం మానేశారు, సినిమాలు వద్దని కొంతకాలం మానేశారు. ఇలా కొన్ని కొన్ని విషయాలను ఏం చేశారు? మీరు మానేశారు. నిజంగా మానేశారు. కొంతకాలం అన్న మానేశారా లేదా? మరి ఎందుకు మానేసిన వాళ్ళు మానేసినట్టుగానే ఉండకుండా మళ్ళీ ఎందుకు చీ అనుకున్న దాని దగ్గరికి వెళ్ళి దాన్నే కోరుకుంటున్నారు? దాని అర్థం ఏంటి తెలుసా? మీలో దేవుని ఆత్మ తీవ్రత తగ్గింది, ఆత్మీయత తగ్గింది, భక్తి తగ్గింది, ప్రార్థనా జీవితం తగ్గింది. మరలా మీరు అన్యుల వలె మారిపోతున్నారు. అలాంటప్పుడు మన రక్షణ అనుభవం తాజాగా ఉండదు. అలా చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. పశువుల్లో పందికి, కుక్కకి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కక్కిన దానికి మరలా ఆశపడుద్ది పంది. కుక్క. పందేమో బురదలోకి వెళ్తే మనం తీసుకొచ్చి కొట్టి తిట్టి జాగ్రత్తగా స్నానం చేస్తే, సంతోషం పెట్టి గోపిస్తే మళ్ళీ పోయి అలాగే పోయింది. సో అట్లాంటి మనస్తత్వం అనేది మనకి మంచిది కాదు. దేవుని సేవకునిగా మీ అందరికీ సీరియస్గా చెప్తున్నాను. వింటున్నారా అందరూ?
విడిచిపెట్టినవి విడిచిపెట్టినట్టే ఉండనియండి. విడిచిపెట్టినవి విడిచిపెట్టినట్టే ఉండనివ్వండి. మళ్ళా వాడి జోలికి వెళ్ళకూడదు. నెంబర్ 2, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మన రక్షింపబడిన సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మన బంధువులకి, మన స్నేహితులకి, మన ఇరుగు పొరుగు వారికి వీలు చేసుకొని చెప్పాలి. ఎలా? జనరల్గా అయితే చెప్పడానికే మనకి చాలా ఇబ్బంది అయింది, కానీ అలవాటు అయితే వీలు చేసుకొని చెప్పాలి. మూడవది కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా మన రక్షణ సాక్ష్యాన్ని చెప్పాలి. నేను ఎలా రక్షింపబడ్డానో నా భార్యకి చెప్తా ఉండాలి. భార్యలు అయితే భర్తలకు చెప్తా ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు పిల్లలకు అప్పుడప్పుడు చెప్తా ఉండాలి. రిమైండ్ చేస్తూ ఉండాలి. తప్పులేదు. చెప్పిందే పదే పదే చెప్పచ్చు. సువార్త ఎన్నిసార్లు చెప్పచ్చు, అవునా కదా? ఒకసారి 2 తిమోతి 3:14-15 చూడండి. 2 తిమోతి 3:14-15 ఏముంది? అయ్యా, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. 15 అయిపోయిందా? మీరు మొదటి ఏదో మీరు 2 తిమోతి 3:14-15 వచ్చినారు. మీరు ఏదైతే తెలుసుకున్నారో రూఢిగా, అంటే ఏంటి, ఖచ్చితంగా ఆ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోవాలి. ఒకసారి 118వ కీర్తన 15 వచనం చూడండి. 118:15 ఏముంది? నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలి. మన ఇంట్లో ఎప్పుడూ కూడా యేసయ్య వాక్యాలు, యేసయ్య సాక్ష్యాలు వినబడుతూ ఉండాలి. అమ్మా, ఖాళీగా ఉండకూడదు. ఇప్పుడు మీరు అట్లు తోముకుంటున్నారు, బట్టలు ఉతుకుంటున్నారు, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఏం చేయాలి? చిన్న చిన్న బాక్సులు ఉంటాయి, కొనుక్కోండి. దాన్ని కనెక్ట్ చేసుకొని వాక్యం వినుకుంటూ పని చేస్తే ఎంత బాగుంటుంది. పాటలు వినుకుంటూ పని చేస్తే ఎంత బాగుంటుంది, అవునా కాదా? మీరు నా మాట నమ్మండి, 4 రోజులు అట్లా చేయండి, మీ విశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుంది. సినిమాల జోలికి వెళ్ళకండి, సీరియల్ జోలికి వెళ్ళకండి. ఈ కట్ చేసి వాక్యాలు, పాటల మీద జోలికి వెళ్ళండి. మిమ్మల్ని అసలు ఆపినా ఆగరు మీరు. ఎందుకంటే వాక్యంలో ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కామన్గా మన చెవి దేవుని వాక్యానికి ఇచ్చేస్తే తెలియకుండానే విశ్వాసం కలుగుతుంది. వినలేమా? ఇది చేయలేని పని, అందరూ చేయగలిగిన పనిది. చిన్న చిన్న వాటిని ఏమంటారయ్యా? సో బ్లూటూత్ బాక్స్ ఎంత అయితే తిప్పకూడదు. 500 400 గారు తెచ్చి తెచ్చినా మన అమ్మకు తెచ్చిన ఎంత అయింది? 200 700, ఇంకా తక్కువ కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టుకోవడం, సెల్ దాన్ని కనెక్ట్ చేసుకోవడం, వినుడే. సెల్ లేకపోతే మెమరీ కార్డ్ చేసుకోవడం, ఆన్ చేస్తే వినడమే. నేను మా అమ్మకి తెలుగు ఆడియో బైబిల్ కూడా ఇచ్చిన. ఏది మా అమ్మ వింటానవా? తెలుగు ఆడియో బైబిల్ ఆన్ చేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుతూనే ఉండదావా?
ఎవరికి డబ్బులు చదివించాలని అవసరంలా, ఆధ్యాత్మ చదువుతూనే ఉంటుంది. ఆది కాండ నుండి ప్రకటన వరకు చదివిందాం పాపం, చాలా క్లియర్గా స్పష్టంగా. ఇప్పుడు మనం ఆత్మీయంగా ఎదగాలి అనుకుంటే ఇట్లాంటివి చేయాలి. ఏం చేయకుండా ఎదగాలంటే ఆడుతూ తొక్కి పడేస్తుంది సైతాన్ని బురదలోకి. ఇప్పుడు మన ప్రయత్నం, నీ ప్రయత్నం ఏంటి? నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? ఏం చేయట్లా. ఇది ప్రయత్నం ఏం చేయకపోగా పాడైపోవడానికి మాత్రం మిగతా అని చేస్తారు. తప్పు కదా. ఈ రోజు నుంచి నేను చెప్పిన మాటని మీరు ఆచరించండి. మీ ఇంట్లో టీవీలు ఉన్నాయిగా, సాధ్యమైనంత వరకు టీవీ లేని ఇల్లు ఆడుతుందమ్మా, టీవీ లేని ఇల్లున్నా. మరి టీవీలో కూడా చక్కగా మీకు దేవుని వాక్యాలు ఎన్నో క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒకటే ఉండేది, ఇప్పుడు చాలా వచ్చినాయి. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది. ఎక్కడ మంచి వాక్యం వస్తే, ఏ ఛానల్లో మంచి వాక్యం వస్తే ఆ ఛానల్లో వాక్యం పెట్టుకొని వినిపించాలి. ఒకప్పుడు అట్లనే చేసేది, ఇప్పుడేమో సినిమా పాటలు వినపడుతుంది. తప్పు కదా. ఇంకో విషయం ఏంటంటే, పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచనం చదవండి. 1:27. కరెక్టే మీరు చదివేది? ఫిలిప్పీ 1:27 కరెక్టేనా? చదవండి. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. 28 కూడా అయిపోయిందా? రైట్. గలతీ 3:23. గలతీ 3:23. విశ్వాసము వెల్లడి కాక మునుపు ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబించవలసిన వారముగా. 3:23 అమ్మా గలతీ. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము నవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. రైట్. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తరచుగా మనం ప్రజలకి సువార్త చెప్తూ ఉండాలంట. ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోకుండా ఉండడానికి ఇంకొక మెట్టు ఏంటంటే, తరచుగా యేసు ప్రభువుని గురించి ఇతరులకి చెప్తూ ఉండాలి. వారంలో ఒకసారైనా, కనీసం నెలలో ఒకసారైనా ఈ పని పెట్టుకోవాలి, సువార్త పని. అనంతరానండి ఏం పని బాబు చేస్తున్నారు? ఎవరిని పని? మీకు ఎన్నో పనులు ఉన్నాయి, ఈ పని ఎందుకు చేస్తారు మీరు? ఖచ్చితంగా అమ్మా ఒక పని మనం చేయాలి. ఏంటది? అది ఇలా చేస్తే మీరు తాజాగా ఉంటారు. అంటే తాజా అంటే ఫ్రెష్గా, అంటే మీ ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతా ఉంటుంది. పడిపోరిగా దేవుడి మీద మీకు తక్కువ మనసు రాదు, బలంగా ఉంటారు. దానికోసం కరపత్రాలు ఇస్తూ ఉండాలి, లేదంటే చిన్న చిన్న వీధి కూటాలు ఏర్పాటు చేయాలి, లేదంటే వ్యక్తిగతంగానైనా సువార్త చెప్తూ ఉండాలి. ఇది మన పని.
ఈ పనిని నిర్లక్ష్యం చేయకూడదు ఎవరు. ఇంకొక మాట, శిష్యుడు అనేవాడు ఎవరో ఒకరి చెప్పు చేతల్లో ఉంటూ వారి అడుగు జాడల్లో నడుచుకోవాలని నడుచుకునేవాడని ఆ పదమే చెప్పుద్ది. శిష్యుడు అంటే ఏంటి? వాడికి గురువు ఉంటున్నాడనేగా. శిష్యుడు అంటే ఏంటి? గురువు ఉన్నాడనే కదా. శిష్యుడు అనబడే ప్రతి వానికి పైన ఉంటారు గురువు ఉంటారు. మీరు గురువులా శిష్యులా? శిశువులా? శిశువులు అంటే పొట్టోళ్ళు అది కాదు. శిష్యులు అంటే పెద్దోళ్ళే కానీ గురువుని కలిగిన వారు. అంటే వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అది చేస్తారు. గురువుకి శిష్యునికి మధ్యలో దాపరికాలే ఉండవు. మీకు అర్థమవుతుందా? కానీ మీరు ఎన్ని దాస్తారో నా దగ్గర. నేను మీ గురువుని అయితే మీరు నా దగ్గర ఏమన్నా దాయొచ్చా? ఎవరి నాయకత్వంలో ఉండి జీవిస్తున్నారో వారికి మీ దైనందిన భౌతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక విషయాలను గూర్చిన దాపరికం లేకుండా తెలియజేయుటను జవాబుదారితనం అంటారంట. లేదంటే నామకార్థులే. గురువుకి జవాబు చెప్పాలా లేదా? గురువు ఏమడిగినా శిష్యుడు జవాబు చెప్పాలి. మీరు శిష్యులైతే, ఇప్పుడు నేను గురువునైతే, నేను గురువునైతే మీరు శిష్యులైతే మన మధ్యలో ఏముండకూడదు? దాపరికాలు ఉండకూడదు. ఆర్థికంగా, భౌతికంగా అన్ని విషయాల్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. తెలుగు అదే దాపరికాలు లేకుండా ఓపెన్గా ఉండాలి. అప్పుడుంటే, అలా ఉంటే ఏమైందంటే మీరు ఎలా తప్పు మార్గంలో వెళ్తున్నారో, ఏ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారో, లేకపోతే మీ ఆలోచనలు ఎలా తేడా పడుతున్నాయో నాకు అర్థమైతాయి. నేను గైడ్ చేయగలను, నడిపించగలను. ఇట్లా కాదమ్మా ఇది, ఇట్లా కాదమ్మా ఇట్లా చేయాలి, ఇట్లా కాదమ్మా ఇట్లా చేయాలని చెప్పగలను. మీరే ఓపెన్ అవ్వకుండా మొత్తం మౌనంగా ఉంటే హౌ కెన్ ఐ గైడ్ యూ? ఎలా నేను మిమ్మల్ని నడిపించగలను? ఇంత రిలేషన్షిప్ ఉండాలి శిష్యునికి గురువుకి మధ్యలో. ఇంత బాండింగ్ ఉంటేనే శిష్యుడు ఎదుగుతాడు. లేకపోతే దిగజారిపోతాడు. మళ్ళా చెప్తున్నాను మీకు, మీ సేవకునితో, మీ గురువుతో మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే నాతోనే వాళ్ళు ఎవరు అనుకునేటోళ్ళు, ఎవరిని పడితే నమ్మకం నమ్మరు. రోజులు అసలే బాగాలేవు, నమ్మే రోజులు కావు. మోసగాలు ఎక్కువైపోయారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధాలు ఎక్కువైపోయినాయి. నిజం తక్కువ ఉంది. అందుకే మీకు మాట చెప్పాలి, మీకు ఒక్కడే సేవకుడు ఉండాలి, 2-3 ఉండకూడదు. ఉండొచ్చా? కొంతమంది దేవుని దైవాలు మన చర్చలు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను. నన్నే భరించలేకపోతుంది. కానీ ఉన్న సేవకులతో మాత్రం ప్రతి విషయాన్ని పంచుకోవడం చాలా ముఖ్యం. అయ్యగారు నాకు ఎందుకో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయండి, అయ్యగారు ఎందుకో నాకు ఇది ఇలా చెయ్యాలనిపిస్తుందండి, అయ్యగారు ఈ పని చెయ్యాలనుకుంటున్నాను, చేయమంటారా వద్దంటారా అండి? అడగాల లేదా? అడగట్లేదు, నా ఇష్టం అన్నాం అనుకోండి, ఇక నీ పైన గురువు లేడు, నీకు నువ్వే బాస్వి, నీ పతనానికి కూడా అంతే. ఇంకొక మాట చెప్పినా నేను, అసలు నా నోట గుండా ఏ మాట వచ్చినా మీరు దానికి నోరు మెదపకుండా లోపలితే నిజంగా మీరు దీవించబడతారు. నేను ఏం చెప్తే మీరు అది చేస్తే ఇక మీరు మాట్లాడడానికి ఉండకూడదు. ఇంకా అట్టయ్య గారు అంటే అసలు చెప్పను. ఇంక నేను ఇప్పుడు మీతో ఎందుకు చెప్పడం తెలుసా మీకు? ఇంతకాలం నుంచి మీకు ఆయన చెప్తున్నాను నేను, ఎందుకు చెప్పట్లా? మీరు ఇంటర్ నాకు ముందే తెలుసు. వినవాళ్ళకి చెప్పి ఏ ఉపయోగం? నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన, మీరు వచ్చి కనుక పూర్తిగా అయ్యారు, నేను మా కుటుంబం మీకు పూర్తిగా లొంగిపోతున్నాం, మీరు ఏం చెప్తే అది
అక్షరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని మీరు అప్పగించుకుంటే కనుక మీ ప్రతి స్టెప్ ఎలా అయ్యాలో నేను చెప్తాను. మీరు ఆలోచించకుండా ఆ స్టెప్ తీసుకున్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది జీవితం. అంత ధైర్యం చేస్తారు మీరు, అంత సాహసం చేయలేరు. అమ్మో నేనేం చెప్తారో ఏంటి, చెప్పే కఠినంగానే ఉంటాయి. రూల్స్ ఎప్పుడు కూడా తీయకుండవు. ప్రజలు రూల్స్ బ్రేక్ చేయడానికి కారణం ఏంటి? వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. రూల్స్ లేకపోతే చాలా హ్యాపీ. గిరకీసి ఇందులో ఉండాలంటే ఎవడు ఉంటాడు? ఉండలేరు కదా. కానీ అలా ఉంటే దానివల్ల కలిగే లాభాలు, ఆశీర్వాదాలు అవి వేరుగా ఉంటాయి. ఇప్పటికైనా మీకు ఏమన్నా అట్లా అనిపిస్తే నా దగ్గరికి రండి, నాకు ఫోన్ చేయండి, మీ బాధ నాతో పంచుకోండి. నేను మీకు ఫోన్ చేయడమే తప్ప మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తారా? ఒకవేళ చేసినా కూడా నాడుగు పోతున్న ప్రార్థన చేయంటారు. కానీ అయ్యగారు ఇట్లా అనుకుంటున్నా, మరి నా కోసం ప్రార్థన చేయి, ఇట్లా ఉండాలనుకుంటున్నా, ఇట్లా చేయాలనుకుంటున్నా అనే ఉందా? ప్రేమమ్మ ఇటు చూస్తున్నావు, మా ఆయన మారట్లేదండి, ఎట్లా మారుతుంది అయ్యగారు ఒక ఆలోచన చెప్పని అంటారా? మా అబ్బాయి మారట్లేదండి, మరి ఎంత మారుతారో కొంచెం ఆలోచన చెప్పని అంటారా? అందరు ఎన్నంటారు మీరు. ఇప్పుడు మీ వల్ల కాట్లా మీ కుటుంబాన్ని హ్యాండిల్ చేయడం, మీ వల్ల కాట్లా, లేకపోతే మీ సొంత జీవితాన్ని హ్యాండిల్ చేయడం అంటే నడిపించుకోవడం మీ వల్ల కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నా వల్ల కాదని మీ గురువు గారికి చెప్పేయాలి, నా వల్ల అవ్వట్లేదయ్యా, మరి ఏం చేయమంటావు నన్ను అంటే, ఇది చేయనాయన, ఇది చేయమ్మా అని నీకు సలహాలు ఇస్తాను. అది లేదు కదా. అందుకే మీ జీవితాలకు మీరే ఉత్తరవాదులు. పౌలు అంటాడు కదా, సువార్తకి వెళ్తే చెప్తా ఉంటే వినకపోతే ఇక నేను వెళ్ళిపోతున్నా, మీకో దండం, మీ అందరికి దండం, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులని దండం పెట్టు చేశాడు. ఇక అర్థం కావట్లా, ఒక బాధ్యతను తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. నా బాధ్యత మీరు తీసుకుంటారో చెప్పండి? మీరు చెప్పినట్టు చేస్తాను. మరి పరలోకం పోతే మీరే బాధ్యులుగా. మరి ఇంత గొప్పరాబరు మీకు ఇస్తా ఉంటే మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి నేను మీ బాధ్యత తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు మిస్ అయితే ఆ బాధ్యత కూడా నాదే. రేపు పొద్దున్న దేవుడిని లెక్క కూడా చెప్పుకుంటానంటే మీరు ముందుకొస్తారా? కొంతమందికి రావాలని ఉంది కానీ ధైర్యం సరిపోతుంది. అంటే ఊరికనే వచ్చిపోతారా? అంతేనా? మన బంధం అంతేనా? అట్లనే ఉంటుందా? అట్లుంటే ఏం బాగుపడుతుంది మీరు? మీరు పిలవాలి, అయ్యగారు ఈరోజు ఖాళీగా ఉన్నారా, మా ఇంటికి రండి, మా ఆయనతో మాట్లాడాలండి, మా అబ్బాయితో మాట్లాడాలండి, మా అమ్మాయితో మాట్లాడాలండి, వీళ్ళ పరిస్థితి బాగాలేదు, లేకపోతే నా పరిస్థితి బాగాలేదు, నాతో మాట్లాడాలండి రండి అని అంటే నేను రానా? ఎప్పుడైనా రాలేదా? విజిటింగ్ చేయట్లేదు అయ్యగారు అంటున్నా. ఏం విజిటింగ్ చేయాలి? విజిటింగ్ వస్తే ఏమనుకుంటారు? విజిటింగ్లు ఏముండవు. మీరు పిలిచి అయ్యగారు మీరు 10 రోజులు రండి, లేకపోతే మీరు ఏ రోజు ఖాళీగా ఉన్నారో చెప్పండి, ఆ రోజు మేము ఫ్రీగా ఉందాం, మా కుటుంబం అంతా ఫ్రీగా ఉందాం, మాట్లాడుకుందాం రండి అని పిలవాలి. అయ్యా మరి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, లేదంటే మా కుటుంబంలో మా పిల్లల ప్రవర్తనలు ఇలా ఉన్నాయి, ఏం చేయమంటారు చెప్పండి అంటే అప్పుడు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఏమేం కావాలో చెప్పడానికి ఉంటుంది. ఇంత క్లోజ్ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేయకపోతే మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. రెండవది, శిష్యుడు తన అనుదిన చర్యలలో పరిశీలన చేసుకొనుచు కొన్ని ప్రాముఖ్యమైన ముఖ్యాంశాలు ఉన్నాయమ్మా. ప్రతిరోజు పరిశీలన చేసుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, చెప్తాను నేను. ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాల్సిన విషయం మొట్టమొదటిది ఏంటంటే, తెలిసిందే, ప్రార్థనా సమయం, ప్రార్థనా స్థలం. నువ్వు ప్రార్థించడానికంటూ ఒక సమయం ఉండాలి, నువ్వు ప్రార్థించడానికంటూ ఒక స్థలం కూడా ఉండాలి.
నెంబర్ 2, అనుదిన వాక్య ధ్యానం. ఏంటి అంటే ప్రతిరోజు బైబుల్ చదవకుండా మనం అనుభవం. ఈ 2 ఇవన్నీ తెలిసినాయి మనకి. మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. ఇవి చేయకుండా ఒక రోజు గడిచిపోకూడదు. అలాంటి వారి జీవితం ఎప్పుడు ఆత్మీయ జీవితం తాజాగా ఉంటుంది. రిఫ్రెష్, ప్రార్థన వాక్యం ఒక వ్యక్తిని రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా పడిపోయినా తప్పిపోయినా ఇవి మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే రోజు ప్రార్థన చేయమని చెప్పేది, రోజు బైబిల్ చదువుకోమని చెప్పేది. పని లేకపోతే కానీ మీ మీద మాకు పగుందా? ప్రేమ ఉంది కాబట్టి చెప్తాను. అర్థం చేసుకుంటే ధన్యులు. మొన్న ఒక ఆయన అన్నాడు, మీరు విసుకొచ్చినా కూడా, మీరు విసుక్కున్నా కూడా ఎవరైతే మీకు విసుక్కోకుండా పదే పదే చెప్తారో అలాంటి వాళ్ళని మీ జీవితంలో నుంచి మీరు కోల్పోవద్దు అన్నాడు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మీకు తెలియదు, వాళ్ళు పోతే మీరేం చేసిన వాళ్ళు రారు అని. కాబట్టి నేను పదే పదే కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే మీరు బాగుపడాలని. ఇవాళ వినకపోతే రేపై వింటారు కదా అని. పోయిన వారం వినలేదు, ఈ వారం అన్నా వింటారు కదా అని ఇవన్నీ చెప్తూ ఉంటాను నేను. కానీ ఇవి చులకనగా తీసుకోకండి. రోజు ప్రార్థన చేయటం, రోజు బైబిల్ చదవటం చులకనగా అస్సలు తీసుకోవాలి. ఈ 2 పరిశీలన చేసుకోండి. మిగతా విషయంగా ఉంటే నేను వచ్చే వారం నేను చెప్తాను. రైటా? కలుపుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.